హలో ఎవ్రీబడి. చాలా మంది నాకు ఈ ఇండియా, పాకిస్తాన్ సీజ్ ఫైర్ గురించి మాట్లాడమన్నారు. చాలా మంది అంటే చాలా మంది కాదు. ఒక 15-20 మంది. చాలా మంది అంటే చాలా మంది. సో, అది మాట్లాడకంటే ముందు నేను లాస్ట్ వీడియోలో ఒక మాట అన్నాను. దానికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. పాకిస్తాన్‌ని కుక్కలతోటి పోల్చిన. సో, కుక్కలు మనోభావాలు దెబ్బతింటాయి. సో, ఐఎమ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. కుక్కలు ఫీల్ అయ్యుంటాయి అని చెప్పేసి నేను కుక్కలకు సారీ చెప్తున్నా. బికాజ్ నేను పాకిస్తాన్ వాళ్ళతోటి కుక్కలను పోల్చిన కాబట్టి. ఫస్ట్ పడ్డది అయిపోయింది. సో, సీజ్ ఫైర్ గురించి if I may say so, if I am not wrong, all over India, అందరు ఇండియన్స్ చాలా డిసప్పాయింట్. ఖచ్చితంగా ఆల్ ఇండియన్స్ అవ్వచ్చు. ఒక 5-6 crores or 10 crores మంది దోజ్ ఆర్ ఇండియన్స్ బట్ నాట్ ఇండియన్స్. ఇంట్లో ఉన్న పాములు ఉంటాయి కదా, దాని తప్ప అందరు ఇండియన్స్ క్లియర్. ఇదే మంచి మౌకా. వేసి కొట్టేసి అయిపోతుండే కదా పాకిస్తాన్ని, మన పిఓకే తెచ్చుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఆపింది? చాలా అంటే చాలా బాధ, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా బాధపడ్డా. కానీ మళ్ళీ కొంచెం అనలైజ్ చేద్దామని చెప్పి కూర్చున్నా. బట్ నోట్ బిగ్ ఫైల్ అని చేస్తే జియో పొలిటికల్ ఫైల్ నేను మాట్లాడినప్పుడు 10 out of 8 times అయితే నేను చెప్పింది కరెక్ట్ వచ్చింది. సో అది తెలుసుకుందామని కొందరు నన్ను అడిగారు, ఏమవుతుంది, ఎట్లా చేద్దామని. సో ఫస్ట్ నేను కొంచెం బద్ధకంగా చేద్దామని డిలే చేసిన. దాని తర్వాత కొంత నంబర్ ఎక్కువైతే నాకు కూడా చెప్పాలనిపించింది. నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసిన. అది నేను చెప్తున్నా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఓకే, డిసప్పాయింట్ కావడం వరకు ఓకే, బికాజ్ యూ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ విత్ కంట్రీ, స్పెషల్లీ విత్ లీడర్ లైక్ మోదీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎందుకు ఇట్లా చేసిండే చాలా బాధ ఉంటుంది. కానీ అంతవరకైతే ఓకే. ఇంకా ఎక్స్ట్రా బాధపడేటోళ్ళు కొందరు ఎట్లుంటారంటే, క్రికెట్ మ్యాచ్ లాగా చేసేస్తారు దీన్ని. క్రికెట్ మ్యాచ్ ఇంకా ఇండియా వారు ఒకటి కాదు. నాట్వెస్ సిరీస్ గంగూలీ ఇట్లా టీషర్ట్ తిప్పిన అది సిరీస్ ఉంది కదా, అది ఓడిపోతుంది అనుకుంటే గెలిచిండు. గంగూలీ రియాక్షన్ అది. ఆ మ్యాచ్ గెలవడానికి కారణం కైఫ్ సెంచరీ కొట్టిండు అనుకుంటా. అంటే వాని వల్లనే గెలిచింది, ఆయన వల్ల గెలిచింది. ఆయన ఇంటికి పోయి అందరు పూలు వేసారు కైఫ్కి. దాని తర్వాత కొన్ని నెలల తర్వాత ఇంకో మ్యాచ్ 0 కొడితే అందరు పోయి ఇంటి మీద రాళ్ళు కొట్టారు. సో ఇట్లా ఇంత ఓవర్గా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. మోదీ చేయలేడు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీకి మేము ఓటేస్తాం, మోదీ చేయలేడు అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు, ర్యాలీలు తీసేవాళ్ళు కొందరు. ఇదే మౌకా అని చెప్పి పొలిటికల్గా వాడేటోళ్ళు. సో ఇది మ్యాచ్ కాదు. గుడ్ న్యూస్ ఏంటంటే, అనాలైసిస్లో ఎందుకు ఇట్లా చేసింది గవర్నమెంట్ అనుకుంటాం. మనకు తెలియదు ప్రెషర్స్ ఏంటో, ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ఏంటో, అది ఎట్లా దాని వెనక ఉన్న స్ట్రాటజీ ఏందో. మనం కంఫర్టబుల్గా కూర్చొని చాయ్ తాక్కుంటా, ఇంట్లో అన్నం తినుకుంటా, రూమ్లో కూర్చొని ఎందుకు ఇట్లా చేసిందని మాట్లాడడం, కమెంట్ చేయడం చాలా ఈజీ. కానీ డీప్గా చూస్తే ఒకటైతే నాకు నచ్చింది, ఇది పీస్ అగ్రిమెంట్ కాదు. ఇది ఓన్లీ సీజ్ ఫైర్ అగ్రిమెంట్. ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు మనకు మళ్ళా ఏమంటారు దాన్ని, ఛాన్స్ ఇస్తారు. వాళ్ళు మనల్ని డిసప్పాయింట్ చేయరు, వాళ్ళు ఆగలేరు. జిహాదీ మైండ్ సెట్ వాళ్ళు, కుక్కతో ఒక వంకర కాబట్టి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు. అండ్ నిన్నటి న్యూసే చూస్తే అది సీజ్ ఫైర్ అయిన 3 గంటలకి వాళ్ళు ఫైరింగ్ చేశారు. ఎందుకంటే ప్రతి దేశానికి ఆర్మీ ఉంటుంది, కానీ పాకిస్తాన్ విషయంలో ఆర్మీకి దేశం ఉంది. సో ఎవరితో మాట్లాడాలో మనకు తెలియదు. మనం మాట్లాడేది పొలిటీషియన్స్ తోటి, కానీ అక్కడ నడిపించేది ఆర్మీ. సో పొలిటీషియన్స్ ఇక్కడ వచ్చి పీస్ అగ్రిమెంట్ చేసినంత మాత్రం వాళ్ళు ఒప్పుకోరు, రైట్? సో మనకు ఖచ్చితంగా చాలా ఛాన్సెస్ ఉంటాయి, మనం కొట్లాడవచ్చు. డిసప్పాయింట్ కాకండి. దిస్ ఈస్ ద టైమ్ వీ షుడ్ సపోర్ట్ మోదీ. గవర్నమెంట్ వెనక నిలబడాలి. డిసప్పాయింట్ అయ్యారు, నేను కూడా అయినా. కానీ అనలైజ్ చేస్తే ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. ఇండియా 3 పాయింట్స్ మీద ఒప్పుకుంది, అగ్రిమెంట్ చేసింది. 3 పాయింట్స్ ఒప్పుకుంటేనే మేము టేబుల్ మీదకి వస్తామని చెప్పారు. పాకిస్తాన్ది తడిసి మోపడైంది. అసలు వాళ్ళు అలా ప్యాంటులు తడిచిపోయినాయి. మన బ్రహ్మోస్ కూడా మనం ఫైర్ చేసినాం, రైట్? ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చెప్పినా దానికి ఒప్పుకుంటామనే కండిషన్కి వచ్చారు. అంత కొట్టడం వాళ్ళని 12 గంటల లోపలనే ఎయిర్ స్ట్రైక్. ఇంకా మన ఆర్మీ దిగలేదు, ఆన్ గ్రౌండ్ దిగి పోలేదు. సో 3 కండిషన్స్ ఏం పెట్టింది మోదీ గవర్నమెంట్, ఇది ఇంపార్టెంట్, నాకు నచ్చింది. అంటే నాకు క్లిక్ అయింది, అదే ఇది బాగుంది, ఈ పాయింట్ చెప్పాలి, షేర్ చేసుకోవాలి. కండిషన్ ఏం పెట్టిందంటే ఇండియా, ఒకవేళ మా మీద ఎవరైనా అటాక్ చేస్తే వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్. అప్పటిలాగా మళ్ళీ కాదు, గవర్నమెంట్ కాదు ఇది చేసింది, వాళ్ళు, మాకు సంబంధం లేదు, మేము చేయలేదు, మా టెర్రరిస్టు, వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్, ఈ కథలు మేము వినం.
అక్కడ నుంచి ఎవరు చేసినా కానీ ఇక్కడ నుంచి మిజైల్స్ పోతాయి, ఫస్ట్ రూల్. సో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం కొట్టవచ్చు. అలాగే వాళ్ళు ఖచ్చితంగా బుల్లెట్లు ఫైర్ చేస్తారు, మనం కొట్టవచ్చు. మళ్ళీ సీజ్ ఫైర్ వెళ్ళంగా జరుగుతుంది, అక్కడ నుంచే జరుగుతుంది, అది మనం చేస్తాం. సెకండ్ ఏం చేసింది ఇండియా, సింధు ట్రీటీ మీద నో కాంప్రమైజ్. మా ఇష్టం వచ్చినప్పుడు నీరు వదులుతాం, ఇష్టం వచ్చినప్పుడు బంద్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ షేర్ చేయం, రైట్. అండ్ మూడోది, ట్రంప్ని మనం ఒకటి అడిగినాం, మోదీజీ మాతోటి ఒక హిస్టారికల్ ట్రేడ్ సైన్ చేయాలని, అండ్ మోదీకి మాట ఇచ్చినాను ట్రంప్ కంపల్సరీ అని. సో హిస్టారికల్ ట్రేడ్ డీల్ వర్త్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన దేశంలో చాలా 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 చేంజెస్ జరుగుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ లా, ఎక్స్పోర్ట్స్ లా, టెక్నాలజీ లా, జాబ్స్ ఇంక్లూడింగ్ ఆర్మ్స్, ఒక పెద్ద ఎకనామిక్ షిఫ్ట్ కంప్లీట్గా జరుగుతుంది మన దేశంలో. దానివల్ల ఇండియా విల్ లాంచ్ ఇట్ సెల్ఫ్ అస్ ఏమంటారు దాన్ని, సూపర్ పవర్ క్లబ్లోకి వెళ్తాం మనం, రైట్. సో ఇదొకటి. అండ్ ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ హ్యాస్ బికమ్ వెరీ ఫేమస్. ఈ వార్ వల్ల జరిగింది అది. అండ్ అమెరికా మధ్యలో వచ్చి ఆపడానికి కూడా కారణం ఏంటంటే దాని F-35 ఇజ్జత్ పోతుంది. నేను చేసిన అనాలిసిస్ పడక నాకు అర్థమైంది ఇది, మేబీ ఐఎమ్ రాంగ్. సో ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ది ఇప్పుడు మొత్తం అక్రాస్ ద వరల్డ్ ఫుల్ డిమాండ్ ఉంది. ఎందుకు అంటే రష్యా డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 85% అక్యురసీ, దానికి అందరు ప్రజలు బాగన్నారు. అండ్ దాని తర్వాత ఇజ్రాయెల్ వచ్చింది, ఇట్ మేడ్ ఐరన్ డోమ్ అని ఒకటి చేసింది, దానికి 97% అక్యురసీ వచ్చింది. వావ్ అన్నారు అందరు, 97 to 98, 99% నాకు కూడా వస్తుంది, గ్రేట్ అన్నారు. ఇంకా ఇంతకుమించి చేయలేదు అనుకున్నారు. ఆకాష్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 100%, 100కి 100%, ఒక్క డ్రోన్ కూడా, ఒక్క చిన్నది కూడా ఏమి ఇక్కడ రాలేకపోయింది. సో ఇప్పుడు దానికి ఫుల్గా పెరిగింది, రైట్. సో చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తట్టుకోలేక మొన్ననే, సీజ్ఫైర్ కాగానే మా సపోర్ట్ పాకిస్తాన్కి. ఎందుకు, దానికి మండింది, అమెరికా ఇన్వాల్వ్ అవుతుంది, పైసలు మా దగ్గర తీసుకుంటున్నాం, అమెరికా తింటున్నాం, దానికి కొంచెం మండింది. కానీ ఎట్లా, ఇది ఓపెన్ సీక్రెట్, యుఏఈ కూడా సీక్రెట్ సపోర్ట్ చేస్తుంది, రైట్. టర్కీ అయితే ఓపెన్గా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి. అండ్ డిఆర్డిఓ మన హీరో, మెగా విన్నర్ ఈ వార్ల డిఆర్డిఓ, రైట్. మన ఇంటర్సెప్టర్స్ జబర్దస్త్గా పనిచేసినాయి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇండియా ఒక రకంగా పెద్ద ట్రేడ్ సైన్ చేయబోతుంది. ఇంకోటి సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగినప్పుడు మనం ఎట్లా కొడతాము, రైట్. ట్రీటీ అదేమంటారు, సింధు వాటర్ ట్రీటీ ఎట్లా మన దగ్గర ఉంది, అది 200 బాంబ్స్ వేసినట్టు, అదొకటి. సస్తారు కొడుకులు, ఎండాకాలం వేసి సస్తారు, వర్షాకాలం వస్తారు, రైట్. కొంచెం లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా అవుతుంది. ఇది తొందరగా అయిపోయే వారు కాదు, నాకు తెలిసి అక్టోబర్ వరకు కూడా పోవచ్చు. జూలై ఆగస్ట్లో ఇంకెక్కువ పడుతుంది దానికి, ఇది నా ఫీలింగ్, నా గట్ ఫీలింగ్, నాకు అనిపిస్తుంది. జూలై ఆగస్ట్లో కుక్కను కొట్టినట్టు కొడతానంటే మా కుక్కలు దెబ్బతింటాయి, ఏ జంతువు పేరు తీసుకోను, జబర్దస్త్ పడుతుంది జూలై ఆగస్ట్లో మనకి, దానికి జబర్దస్త్ పడుతుంది. సో మనము ఈ టైంలో మన ఎమోషన్స్, ఎందుకంటే ఎమోషన్స్ తోటి వారు కొట్లాడడం, స్ట్రాటజీతో కొట్లాడతాం. ఎవరి చేతిలో పవర్ ఉంటుందో ప్రపంచం దానికే నమస్తే అంటది. ఇజ్రాయెల్ 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతుంది, యూక్రెయిన్ కొట్లాడుతుంది, ఇజ్రాయెల్ కూడా కొట్లాడుతుంది. అక్కడ ఎందుకు ఆపుతలేరు, అక్కడ అమెరికా ఇజ్జత్ వతలేదు. అమెరికా F-35 కుక్కలు అడిగాయి, ఇప్పుడు మళ్ళీ కుక్కని ఇన్సల్ట్ చేసిన, దాని ఇన్సల్ట్ అవుతుంది, రైట్. చైనా మాలైతే దాని ఒక సామెత ఉంది, చెల్లేతో షామ్ తక్ వర్నా చాంద్ తక్, నడుస్తే సాయంత్రం వరకు, లేకుంటే ఎప్పటిదాకన్నా. సో చైనా ఇజ్జత్ పోయింది. సో ఇంకొంచెం యుద్ధం పెరిగింటే వాళ్ళ వెపన్స్ మొత్తం ఓపెన్ అవుతుంది, అందరు ప్రపంచానికి తెలుస్తుండే అని చెప్పేసి అప్పటికే దాన్ని ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించి ఆపనిక ట్రై చేసారు అనేది నా అనలైజెస్. కానీ ఒక రకంగా మనం మోడీ కూడా మోకేపై చౌకా మార, ఎట్లా వాడు ఓపెన్ చేస్తాడు ఫైర్, మనం మళ్ళీ కొట్టొచ్చు. సింధు వాటర్ మన చేతిలోనే ఉంది. మూడోది అమెరికా తోటి ఒక పెద్ద డీల్ మనము ప్రామిస్ తీపించుకున్నాం, ఆయన ప్రామిస్ కూడా చేసాడు, మెగా డీల్, హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. సో చాలా 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 షిఫ్ట్ కాబోతుంది. డిసప్పాయింటెడ్ విషయం నేను కూడా ఒప్పుకుంటా, నేను కూడా ఇండియనే, నేను కూడా డిసప్పాయింట్ అయినా. ఎందుకు అటాక్ చేయాల్సింది కదా, ఇదే మోక కొడితే పీడ అవుతుంది కదా, ఉంటుంది ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎంతవరకు ఉండాలో, దేశభక్తి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బెటర్. అంతకంటే ఎక్కువ అయితే మహమ్మద్ కైఫ్ ఎగ్జాంపుల్, సెంచరీ కొట్టినప్పుడు పూలు వేసారు, 0 కొట్టినప్పుడు రాళ్ళు వేసారు, అంతవరకు కావాలి. ఇది నా